అందరికీ నమస్కారం అండి. కాకినాడ పట్టణంలో నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈరోజు డిసెంబర్ 29న కాకినాడ శాసనసభ్యులు శ్రీ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి పేరు మీద ఆయన స్వహస్తాలతో లండన్ సిటీ ఎగ్జిబిషన్ ప్రారంభం చేయడం జరిగిందండి. ఈ యొక్క ఎగ్జిబిషన్ ప్రత్యేకత, ఇంతకుముందు చాలా ఎగ్జిబిషన్లు వచ్చాయి, చాలా వస్తాయి కూడా. ఈ యొక్క ఎగ్జిబిషన్ ప్రత్యేకత ఏంటంటే లండన్ సిటీలో కొన్ని వీధులు ఎలా ఉంటాయి అనే ఒక ఉద్దేశంతో, లండన్ స్ట్రీట్ వేవ్స్ అనే ఒక ఉద్దేశంతో లండన్ సిటీ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగిందండి. ఇది ఒక గొప్ప అనుభూతికి మీరు ఫీల్ అవుతారు. గడిచిన సంవత్సరం ఎక్వేరియం చేపల ఎగ్జిబిషన్ మీరు అందరూ చూశారు, చాలా ఆనందపడ్డారు. ఈ కాకినాడ పుర ప్రజలు ఎప్పుడు కూడా కొత్తదనాన్ని ఎప్పుడు కోరుకుంటారు. దాన్ని ఉద్దేశించే మేము ఈ ప్రయత్నం చేశామండి. ఖచ్చితంగా కాకినాడ పుర ప్రజలకు, చుట్టుపక్కల పరిసర ప్రాంత వాసులకు కూడా ఇది బాగా నచ్చుతుందని మా నమ్మకం. ఈ యొక్క ఎగ్జిబిషన్ సుమారుగా ఒక 40 రోజులు, ఒక 70-80 మంది కార్మికులు ఇంచుమించు రోజుకి 16 గంటలు కష్టపడితే ఇది తయారైందండి. ఈ యొక్క ఎగ్జిబిషన్లో ప్రతిదీ కూడా ఒక లండన్ సిటీ యొక్క టోటల్ వేవ్స్ కానీ, అమ్యూజ్మెంట్స్ కానీ, పిల్లల రైడ్స్ కానీ, తినుబండారములు కానీ, స్టాల్స్ కానీ, అన్నీ దేని ప్రత్యేకత దానిదేనండి. చాలా ఎగ్జిబిషన్లు చెప్తూ ఉంటారు, చెప్పేది ఒకటి లోపల ఉండేది ఒకటి. ఇది అలా కాదండి. ఏదైతే మేము చెప్తున్నామో అవన్నీ లోపల ఉంటాయి. లండన్ సిటీ ఎగ్జిబిషన్ ఒక విధి విధానం కానీ, ఇటాలియన్ అమ్యూజ్మెంట్స్ కానీ, వివిధ రాష్ట్రాల నుంచి తెలంగాణ, ఆంధ్ర, ఒరిస్సా, బీహార్, మొత్తం ఇంచుమించు చాలా రాష్ట్రాల నుంచి వచ్చిన స్టాల్స్ అండి. తర్వాత మీకు తినుబండారం ఎప్పుడు చెప్పేది ఢిల్లీ మసాలా పాపాడు, సిమ్లా మిర్చి బజ్జీ, ఇట్లా కొన్ని తినుబండారం, ప్రత్యేకమైన తినుబండారం. ఇక అమ్యూజ్మెంట్ చెప్పనక్కర్లేదు, నేను చెప్పడం కన్నా మీరు చూస్తేనే ఇంకా ఎక్కువ ఆనందపడతారని మా యొక్క అభిప్రాయం అండి. కాబట్టి మీరు ఆస్వాదిస్తారని, మీరు బాగా ఇష్టపడతారని ఒక చిన్నపాటి నమ్మకంతో ఈ యొక్క ప్రయత్నం చేసాం. మీరు అందరూ సహకరిస్తారని కోరి ప్రార్థిస్తాం. ఇది మేము మాటల్లో చెప్పడం కన్నా మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. విషయంలో చాలా చేశాం కానండి, ఈ యొక్క ప్రయత్నం కాకినాడలో మొట్టమొదటిసారి. కారణం ఏంటంటే ఇందాక మీరు చెప్పినట్టుగానే అంటే కాకినాడ పుర ప్రజలు ఎప్పుడు కూడా కొత్తదనాన్ని అంగీకరిస్తారు, ఆస్వాదిస్తారు. కాబట్టి ఇక్కడే మొదలు పెడతారండి. గడిచిన సంవత్సరం కూడా చేపల ఎగ్జిబిషన్ ఇక్కడ మొదలు పెట్టే మొత్తం దేశం మొత్తం తిరిగింది. ఇప్పుడు కూడా ఇది కూడా అంతే అండి. ఇక్కడ నుంచే మొత్తం అన్ని ప్రదేశాలకు వెళ్తుంది.